బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. 26వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం కనిపిస్తోంది. 27న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇక మరో 4 రోజులు తెలంగాణకు మోస్తరు నుంచి కూడా భారీ వర్ష సూచన ఉంది. ఇప్పటికే తెలంగాణలో కురుస్తున్న వర్షాలకి ఇటు హైదరాబాద్ నగరం కానీ మరికొన్ని ప్రాంతాలుగా అతలాకుతలం అవుతున్నాయని చెప్పాలి. ఇంకా కూడా మరో 4 రోజుల పాటు కూడా ఇంకా ఈ ముప్పు పొంచి ఉంది. వర్షపు ముప్పు అనేది పొంచి ఉంది. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఈ రోజు తెలంగాణలోని 9 జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురనున్నాయి. కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్లకు వర్ష సూచన ఉంది. నారాయణపేట జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షం కురుస్తుందని ఐఎండీ తెలిపింది. ఇక గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురు గాలులు వేస్తాయి ఈ వర్షాల సమయంలో. మరోవైపు ఏపీలోనూ కుండపోత వానలు కురుస్తున్నాయి. ఇక ఈ వానలు కూడా ఈ 4 రోజుల పాటు కూడా ఏపీలో కూడా వానలు కురనున్నాయి. నేడు అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలున్నాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా భారీ వర్ష సూచన ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలోని వాయుగుండంతో అల్పపీడనంతో కూడా ఈ 4 రోజులు కూడా తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవనున్నాయి. మోస్తరు నుంచి భారీ వర్ష సూచన కనిపిస్తూ ఉంది. అయితే ఈసారి వర్షాల దాటి ఎక్కువగానే ఉందని చెప్పాలి. ముఖ్యంగా కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలతో వరదలు సంభవించాయి. ఈసారి తెలుగు రాష్ట్రాలని వరుణుడు ఎక్కువగా కూడా ముంచేస్తున్నాడనే చెప్పాలి. ఈ వారణతోనైతే ఇటు అతలాకుతలమవుతున్నారు. ముఖ్యంగా కూడా హైదరాబాద్ వాసులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ట్రాఫిక్తో కానీ వీటన్నిటితో రోడ్ల మీద నీరు చేరి వరద నీరు ఎటు వెళ్లే మార్గం లేక రోడ్ల మీదకి వరద నీరు చేరి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లోనైతే రోజు వరదల్లానే ఉంటుంది అక్కడ పరిస్థితి. వర్షం పడినప్పుడల్లా గల్లీల్లోకి నీరు కూడా మనిషి అంత ఎత్తు కూడా చేరుతున్నాయి. ఆ నీళ్ళలో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది అక్కడ. అలాంటి ప్రదేశాల్లో పార్కింగ్ కూడా ఎక్కువ ఉండదు కాబట్టి రోడ్ల మీద బైకులు ఇవన్నీ పార్క్ చేసినప్పుడు కూడా అవన్నీ ఆ నీళ్ళకి కొట్టుకొని పోతున్నాయి. మరోవైపు నాలాలు ఎక్కడున్నాయో కూడా తెలియక అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాల సీజన్లోనే ఒక 2 పిల్లలు గల్లంతైపోయిన విషయం కూడా మనకి తెలిసిందే. ఈ విధంగా కూడా పడరాని ఇక్కట్లు పడుతున్నారనే చెప్పాలి నగరవాసులు ఈ వర్షాలతోనైతే. ఇక ఇప్పుడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం 26వ తేదీ నాటికి కూడా వాయుగుండంగా బలపడే అవకాశం కనిపిస్తుందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. 27న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మధ్య ఇది తీరం దాటే అవకాశం ఉంది. ఇక తీరం దాటుతుందంటే ఇక తీరం దాటే సమయంలో డెఫినెట్గా కూడా ఈదురు గాలులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఆ ప్రాంతాల్లో. ఇక 27న దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా వాళ్ళైతే డెఫినెట్గా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడే తీరం దాటనుంది ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అనేది. ఇక మరో 4 రోజులు తెలంగాణకి మోస్తరు నుంచి కూడా భారీ వర్ష సూచనే కనిపిస్తూ ఉంది. ఒక మోస్తరు వర్షాలు పడితేనే ఇప్పుడు తడిచి ముద్దవుతున్న పరిస్థితి ఉంది. అలాంటిది భారీ వర్ష సూచన కూడా చూపిస్తుంది. డెఫినెట్గా కూడా ఈ 4 రోజులు అలర్ట్లో కొనసాగాల్సిన అవసరం ఉంది తెలుగు రాష్ట్రాల ప్రజలు. ఎందుకంటే ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది భారీ వర్షాలు కురుస్తాయని. ఈ రోజు ముఖ్యంగా కూడా మనం చూస్తే ఇప్పుడు బతుకమ్మ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో దసరా హడావిడి మొదలైపోయింది. బతుకమ్మలు ఆడతారు. ఇంకా ఇలాంటి సమయంలో డెఫినెట్గా కూడా చాలా జాగ్రత్తలు. ఇప్పటికే చాలా వీడియోస్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు బతుకమ్మల కోసం ఆడటానికి పెట్టినవి కూడా అవన్నీ కూడా ఆ నీళ్ళలో కొట్టుకుపోతున్న దృశ్యాలు ఇవన్నీ కూడా ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. సో డెఫినెట్గా కూడా మహిళలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో ఎక్కువగా గుళ్ళకు వెళ్తూ ఉంటారు బతుకమ్మలు ఆడటానికని కానీ పూల సేకరణ కోసం అని కానీ ఎక్కువగా బయటకు వస్తూ ఉంటారు. డెఫినెట్గా అవసరమైతేనే బయటికి రావాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఈ రోజు తెలంగాణలోని 9 జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, మెదక్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా కూడా ఈరోజు ఒక మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ ముందలే సేఫ్టీ మెజర్స్ తీసుకొని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇటు సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్ వాసులకు కూడా ఇటు హెచ్చరికలు జారీ అయ్యాయి. అక్కడ కూడా వర్ష సూచన ఉంది. ఇక్కడ ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ మేరకు కూడా నారాయణపేట జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా ఐఎండీ వాతావరణ శాఖ తెలిపింది.
అయితే ఇదే సమయంలో గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయి. ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వర్షం ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్లుగా కూడా ముందుగానే ప్రిపేర్ అయి ఉండటం చాలా మంచిది. ఇటు ఏపీలో కూడా కుండపోత వర్షం కురవనుంది. కుండపోత వానలు హెచ్చరికలు తెలియజేస్తుంది. ఇటు అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షం ఉంది. ఇటు తెలంగాణలో చూస్తే ఈరోజు ఒక మోస్తరు వర్షం ఉంది. కానీ ఏపీలో చూస్తే భారీ వర్షాలు ఉన్నాయి. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా ఇక్కడ ఒక మోస్తరు వర్షం అయితే సూచిస్తూ ఉంది. ఒక మోస్తరు నుంచి భారీ వర్షం అని చెప్పాలి. ఇక విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ ఇక్కడ కూడా భారీ నుంచి మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉంది. సో ఇక్కడ విశాఖపట్నం అంటే ఇప్పుడు చేపలు పట్టడానికి వెళ్ళే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా డెఫినెట్గా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకినాడ ఈ ప్రాంతాలు అంటే ఇప్పుడు అసలు చేపలు పట్టడానికి వెళ్ళటానికి వీలు లేని పరిస్థితి. వీళ్ళకి కూడా అలర్ట్ ప్రకటించింది. ఈ మేరకు సూచనలు చేసింది, హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళకూడదు. ఇంకా పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఇక్కడ కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవనున్నాయి. ముఖ్యంగా ఏపీలోనైతే భారీ వర్ష సూచన కనిపిస్తూ ఉంది. కనీసం తెలంగాణలో అయినా కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షం అని కూడా హెచ్చరికలు వచ్చాయి. కానీ ఏపీలో మాత్రం భారీ వర్షాలు సూచిస్తూ ఉన్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల వాసులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమే కనిపిస్తుంది. అవసరమైతేనే బయటికి రావాలి. ఒకవేళ బయటకు వచ్చినా కానీ తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అవసరమైనప్పుడు బయటకు వచ్చినప్పుడు ముఖ్యంగా కూడా మహిళలు ఈ సీజన్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి దసరా తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలబ్రేషన్స్ కానీ అమ్మవారి విగ్రహాలు తేవటం కానీ అక్కడ పూజలు నిర్వహించటం కానీ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి బయటకు వచ్చేటప్పుడు తగిన మెజర్స్ తీసుకోవాలి. ఇప్పటికీ ఎక్కడ చూసినా కానీ వైరల్ ఫీవర్స్, ఫ్లూస్ ఇలాంటివి కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ హాస్పిటల్స్ చూసినా కానీ జ్వరాలతో కిటకిటలు ఆడిపోతున్నాయి ఎక్కువగా. కానీ ఇప్పుడు మన రాష్ట్రాల్లోనే కాకపోయినా కానీ మన పక్క రాష్ట్రాల్లో తమిళనాడు అక్కడ చూసినా కానీ మొత్తం ఫ్యూస్, విష జ్వరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. టైఫాయిడ్, డెంగ్యూ ఇలాంటివన్నీ కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అంటే మన చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా మనం డెఫినెట్గా కూడా మాస్కులు ధరించటము, మరొకటి మనం ఎప్పుడూ కూడా క్లీన్గా శుభ్రంగా ఉండేలాగా మన చుట్టూ ఉన్న వాతావరణం దోమలు వ్యాప్తి చెందకుండా శుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. లేకపోతే ఆ దోమలు, వాటి వల్ల ఈగలు, వాటి వల్ల కూడా ఈ ఫీవర్స్, విష జ్వరాలు అనేవి కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఇటు కనుక చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లోనైతే ఈ ఫీవర్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు కొంచెం కొంతమందికి కొంత అన్నప్పుడు తమిళనాడు స్టేట్లో కూడా చాలా విష జ్వరాలు కానీ ఫ్లూస్ కానీ ఇవి కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా కూడా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం కానీ డేంజర్ బెల్సే మోగుతున్నాయని చెప్పాలి ఈ విష జ్వరాలు, ఫ్లూస్తో. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని స్కూల్కి పంపించే వాళ్ళు కానీ ఇవి కానీ శానిటైజర్స్ ఇచ్చి, ఎందుకంటే వర్షాలు పడే సీజన్లో జలుబులు రావటము ఆ తేమ వల్ల ఏంటంటే ఆ క్రిములు, ఆ బ్యాక్టీరియా ఈజీగా కూడా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఈ తేమ వాతావరణం వల్ల. ఇవన్నీ కూడా మనం ఇవన్నీ కూడా గమనించుకొని డెఫినెట్గా కూడా మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కానీ చాలా క్లీన్గా పెట్టుకోవాలి. దాంతోపాటు మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్కులు ధరించటము, ఎప్పటికప్పుడు శానిటైజర్స్ అప్లై చేయటము, ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవటం ఇలాంటివి డెఫినెట్గా కూడా మనము పాటించాలి. దీంతో పాటు మరొకటి ఏంటంటే ఇప్పుడు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో కూడా ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకొని దానికి తగ్గట్లుగా కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కూడా రోడ్ల మీదకి వస్తే ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా కూడా నగర ప్రాంత వాసులు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నగరాల్లో బయటికి రాక తప్పని పరిస్థితి నెలకొని ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగాల రీత్యా కూడా ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్గా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రతిసారి ఇవ్వలేరు కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే సిచ్యువేషన్ ఉండదు. ఒకవేళ వర్క్ ఫ్రమ్ హోమ్ పాసిబుల్ అయితే మీకు ఆ ఆప్షన్ ఉంటే తీసుకోవటం మంచిది. దీనివల్ల ఏంటంటే ట్రాఫిక్ కష్టాలన్నా తప్పుతాయి. మీరు ఇంట్లో ఆగటం వల్ల కొంత ట్రాఫిక్ జామ్ అనేది తగ్గే ప్రమాదం ఉంటుంది. మీరు ట్రాఫిక్లో చిక్కుకోరు. కొంతమందికి ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయలేని పరిస్థితి. 2 వీలర్స్ వాళ్ళైతే ఈ వర్షాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారనే చెప్పాలి.
రోడ్ల మీద ఎక్కువగా కూడా నీరు ఉండటము, మరొకటి గుంతలు ఉండటము, ఎక్కడ గుంత ఉందని తెలియకపోవటము, ఎప్పుడైనా ఈ వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళి తడుచుకుంటూ రావాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు బాగుంది వెదర్ అని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినా కానీ కొద్ది నిమిషాల్లోనే కొద్ది గంటల్లోనే వర్షం స్టార్ట్ అయిపోవటము, ఇంకా ఆ వర్షంలో తడిచిపోవటము, ఇంకా ట్రాఫిక్ నిలిచిపోవటము, ఆ ట్రాఫిక్లో వారందరూ కూడా ఆగిపోవటం, ఇలా ఇక్కట్లు పడుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు కూడా. సో వీటికి తగ్గట్లుగా కూడా ముందుగానే ఈ వర్షానికి ఈ 4 రోజులు మాత్రం ఈ వర్షానికి ప్రిపేర్ అయ్యే దానికి తగ్గట్లుగానే, ఒకవేళ మీరు బయటికి రాక తప్పని పరిస్థితుల్లో దానికి తగ్గట్లుగానే ముందుగా ఆలోచించుకొని రావాల్సిన పరిస్థితి. మరొకటి ట్రాఫిక్ జామ్లు ఏర్పడే ప్రమాదమే ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం అంటే ఆ ట్రాఫిక్ లేని సమయాల్ని కానీ వీటిని కానీ చూసుకొని సమయపాలన మీద అయితే జర్నీ చేయాల్సిన సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. సో దట్ అలా మనం కొంత ట్రాఫిక్ని అవాయిడ్ చేయొచ్చు, ఈ ట్రాఫిక్ ఇబ్బంది నుంచి మనము తప్పుకోవచ్చు, మరికొంతమందిని కూడా మనం ఈ మెజర్స్ తీసుకోవటం వల్ల మరికొంతమందిని తప్పించవచ్చు. సో ఈ విధంగా కూడా మనకే మనం అవేర్నెస్ క్రియేట్ చేసుకొని ఈ 4 రోజులు కూడా ప్రవర్తించాల్సిన పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వర్షాలు ఈ 4 రోజులు తెలుగు రాష్ట్రాలని ముంచెత్తుతున్నాయని చెప్పాలి. వర్షాలు అసలు ఈ సీజన్లో వర్షాలతోనైతే ఎక్కువగా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు కూడా వెంటనే వర్షాలు ఎడతెరిపి లేకుండా కూడా ఒక్కరోజు గ్యాప్ ఇస్తే మరలా వెంటనే వర్షం స్టార్ట్ అయిపోవటం, ఇటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరలా కూడా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ 26వ తేదీకి కూడా అది వాయుగుండంగా బలపడుతుంది. ఈ 27న దక్షిణ ఒడిశా ఉత్తర కోస్తా మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఇక ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తెలుగు రాష్ట్రాల ప్రజలు.